తెలుసా? పరమేశ్వరుడు తన మూడో కంటి అగ్నిజ్వాలలను తప్పనిసరి పరిస్థితుల్లో సముద్రంలోకి వదిలినప్పుడు ఒక శక్తివంతమైన శిశువు జన్మించాడు. ఆ శిశువే జలంధరుడు. ఈ జలంధరుడు పెరిగి పెద్దవాడై కాలనేమి కుమార్తె అయిన బృందని వివాహం చేసుకుని సమస్త రాక్షసుల గణానికి నాయకుడు అయ్యాడు. ఈ జలంధరుడు ముల్లోకాలను జయించి తను అజేయుడనని గర్వపడుతుంటాడు. పార్వతీదేవి అందం గురించి తెలుసుకున్న జలంధరుడు అహంకారంతో పార్వతీదేవిని పొందాలని కైలాసంపై యుద్ధాన్ని ప్రకటిస్తాడు. ఇది తెలుసుకున్న పరమేశ్వరుడు కోపంతో యుద్ధానికి దిగాడు. పరమేశ్వరుడు ఎంత ప్రయత్నించినా జలంధరుని ఏమి చేయలేకపోతుంటాడు. ఎందుకంటే జలంధరుడి భార్య అయిన బృంద పాతివ్రత్యం జలంధరుని కవచంలా కాపాడుతూ ఉంటుంది. ఇది గమనించిన శ్రీ మహావిష్ణువు శివుడికి సహాయం చేయాలని జలంధరుడి రూపం ధరించి బృంద ఇంటికి వెళ్లి ఆమె వ్రతాన్ని భగ్నం చేస్తాడు. తనతో ఉన్నది జలంధరుడు కాదు శ్రీ మహావిష్ణువు అని తెలుసుకున్న బృంద కోపంతో తాను అపవిత్రమయ్యానని తలిచి శ్రీ మహావిష్ణువుని వచ్చే జన్మలో నీ భార్యని వేరే వాడు అపహరిస్తాడు అని శపించి బృంద చనిపోవడంతో జలంధరుడికి కవచం తొలగిపోయింది. ఇంకేముంది, శివుడి త్రిశూలానికి జలంధరుడు బలయ్యాడు.